Okay, welcome to the class. 6th class maths, chapter 4, digits, part 1. ఆల్రెడీ మనం హోల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నాం. హోల్ నెంబర్స్ సింబల్ ఏమో డబ్ల్యూ అని చెప్పుకున్నాం. చూడండి ఇంటీజర్స్ సింబల్ జెడ్ అవుతుంది. ఇంటీజర్స్ సింబల్ జెడ్. ఇంటీజర్స్లోని ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఆల్ నెగిటివ్ నెంబర్స్, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నటువంటి ఈ సెట్ని ఏమంటుంటే మనం ఇంటీజర్ అంటాం. చూడండి, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 and so on. ఇదేమంటే ఇంటీజర్స్ అవుతుంది. చూడండి పేజ్ నెంబర్ 46. పేజ్ నెంబర్ 46 ఉన్నాయి. బ్లూ కలర్ ఫ్లెక్స్ ఉన్నాయి కదా. చూడండి, ద పాజిటివ్ నెంబర్స్ కామన్ 0 and negative numbers together form integers. The set of integers is denoted by the symbol Z. And రాసుకొని Z is equal to -1, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 రాసుకోండి. ఓకే, నోట్ వన్ కింద రాసుకోండి. ఇది బ్లూ లెటర్స్. అంటే ఇందులో పాజిటివ్ నెంబర్స్ అంటే ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్, 1, 2, 3, 4 అన్ని పాజిటివ్ నెంబర్స్. ఇది 0, ఈ -1, -2, -3, -4 అన్ని కూడా నెగిటివ్ నెంబర్స్. ఇవన్నీ కలిసినటువంటి సెట్ ఏమంటారు ఇంటీజర్స్ అంటారు. దాని సింబల్ అంటే జెడ్. ఓకే, 0 అనేది ఈజ్ నైదర్ ఏ పాజిటివ్ నార్ ఏ నెగిటివ్ నెంబర్. 0 అనేది న్యూట్రల్ అన్నమాట. అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అంటే 0 ఉంటుంది, ఈ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసినటువంటి సెట్ ఏమంటారు మనం ఇంటీజర్స్ అంటారు. దీని సింబల్ ఏమో జెడ్. ఓకే, అది నోట్ బోర్డు రాసుకోండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 49. పేజ్ నెంబర్ 49 చూడండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 4.118 exercise 4.1. So first one proverb. So -7 is on the right side of -6 on the number line. So number line ఎలా ఉంటుంది చూడండి. 0, -1, -2, -3, -4, -5, -6, అంటే చూడండి, అదే సైడ్ -7 is on the right side of -6 అన్నాడు. అంటే -7 అనేది -6 రైట్ సైడ్ ఉంది అన్నాడు. -7 అంటే -6 రైట్ సైడ్ ఉందా? -7 ఎక్కడ ఉంది? -6 లెఫ్ట్ సైడ్ ఉంది. -7 అనేది -6 కంపేర్ చేయండి. -7 ఎక్కడ ఉంది? -6 కంటే లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి రైట్ సైడ్ వచ్చేది ఫాల్స్. ఫస్ట్ ఆన్సర్ అయితే ఫాల్స్. సెకండ్ చూడండి, 0 ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఇంకా చెప్పాను, 0 అనేది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. అంటే పాజిటివ్ అని ఇచ్చాడు, రాంగ్ ఇచ్చాడు, అంటే ఫాల్స్. వీళ్ళని ఇచ్చాడు చెప్పాను కదా, 0 అనేది పాజిటివ్గా నెగిటివ్ కదా చెప్పాను. నేను ఇచ్చాడు 0 పాజిటివ్ అని ఇచ్చాడు, కానీ రాంగ్ అని ఫాల్స్. ఓకే, వీళ్ళని ఇచ్చేయండి. నా గో టు సెకండ్ రౌండ్. సెకండ్ రౌండ్ నెంబర్ లైన్ ఇచ్చాడు. సెకండ్ లైన్ ఇచ్చాడు -5 వరకు ఇచ్చాడు. నెంబర్ 5 వరకు ఇచ్చాడు. ఓకే, ఈ నెంబర్ బేస్ చేసుకుని ఆన్సర్ చేద్దాం. చూడండి, విచ్ ఈస్ ది నియరెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ టు -1. అంటే -1కి దగ్గరలో కూడా పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది? -1 ఇక్కడ ఉంది. 0 అనేది పాజిటివ్గా నెగిటివ్గా చెప్పడం. దగ్గరలో ఉన్నది +1 అవుతుంది. ఫస్ట్ ఆన్సర్ +1. -1 దగ్గరలో పాజిటివ్ ఏమవుతుంది అడిగాడు. -1 దగ్గరలో పాజిటివ్ +1 అవుతుంది. మీ డౌట్ 0 ఉంది కదా, 0 అనేది పాజిటివ్ కాదు, అది ఆన్సర్ అవుతుంది +1 అవుతుంది. సెకండ్, హౌ మెనీ నెగిటివ్ ఇంటీజర్స్ యూ విల్ ఫైండ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ 0. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి నెగిటివ్ నెంబర్స్. 0 ఇక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ ఇది 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 5 నెంబర్స్ ఉన్నాయి. 5. How many integers are there in between -3 and 7? -3కి 7కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మిడిల్లో అని. 7 దాకా వేసుకొని చేసాం 6 7. అనేది ఏంటి? -3కి ఇటు 7కి
మిడిల్లో బిట్వీన్ అంటే మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అడిగారు. సో కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ అలా చూసుకోండి. ఓకే రైట్ మిగిలిన పిక్ చేయండి. నెక్స్ట్ గో టు థర్డ్ రౌండ్. Okay. Represent the integers in number line as given below. First bit. Integers lie between -7 and -2. అంటే -7 కి -2 కి బిట్వీన్ లో ఇంటిజర్స్ చెప్పండి. ఇక్కడ అప్లై చేస్తున్నారు. -1 -2 -3 -4 -5 -6 -7. అంటే ఇంటిజర్స్ లై బిట్వీన్ -1 -2 -1 ఇక -2 ఈ -7 కి -2 కి మిడిల్ లో నెంబర్స్ ఏంటి -6 -5 -4 the answer -6 -5 -4 -3 -7 కి -2 కి బిట్వీన్ అంటే -7 -2 రాయమంటాం. ఆ మిడిల్ లో నెంబర్స్ ఏంటి -6 -5 -4 -3. ఓకే సెకండ్ పిక్ చేయండి సేమ్ విధంగా. నెక్స్ట్ పేజ్ నెంబర్ 50 4.2 పేజ్ నెంబర్ 50 4.2 పేజ్ నెంబర్ 50 4.2 సింబల్స్ నెక్స్ట్ దాన్ని రెక్టల్ ఇచ్చేది -1 0 చూడండి -1 అంటే 0 బిట్ కాబట్టి 0 పెట్టుకోవాల్సింది. అంటే -1 తక్కువ అంటే -1 ఈజ్ లెస్ దాన్ 0. ఏదైనా రెండు నెంబర్ ఏ బిట్ నెంబర్ -1 అంటే 0 పెద్దది కాబట్టి 0 పెట్టుకోవాల్సింది. ఓకే సెకండ్ బిట్ చూడండి -3 ఏ బిట్ చూసుకోండి -3 బిట్ అవుతుంది. సరే ఎందుకంటే మనకి రెండు మైనస్ ఉంటే బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అయిపోతే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ అయిపోతాయి. ఓకే యాక్చువల్గా 3 అనేది స్మాల్ నెంబర్ కానీ రెండు మైనస్ ఉండడం కానీ -3 బిగ్ నెంబర్ అయిపోతుంది. అంటే -3 గ్రేటర్ దెన్ -3. తర్వాత సెకండ్ ప్రాబ్లం చూడండి. ascending to descending రాయాలి. Write the following integers in increasing and decreasing order. Okay. Increasing and decreasing order. చూడండి -7 -7 5 -5 -3 -7 5 -3 ఇంకా ముందు ascending order ascending order అండ్ ముందుకు పోతే పెరుగుద్ది అన్నమాట. అంటే నుంచి ఇంక ascending బదులు increasing ఇచ్చాడు, descending బదులు decreasing ఇచ్చాడు. అంటే ascending అంటే ముందుకు పోతే పెరుగుద్ది అన్నమాట. ముందు స్మాల్ నెంబర్ రాసుకోవాలి, దానికంటే బిగ్ నెంబర్, దానికంటే బిగ్ నెంబర్ రాసుకోవాలి. అండ్ ఇంట్లో స్మాల్ నెంబర్ ఏది -7 స్మాల్ నెంబర్. తర్వాత ఇది అయిపోయింది. ఈ రెండింటిలో స్మాల్ నెంబర్ ఏది -3 స్మాల్ నెంబర్. తర్వాత మీరు కూడా లాస్ట్ టైం వేసుకోండి. ఇలా చూడండి అంటే -7 కంటే -3 బిగ్, -3 కంటే +5 బిగ్. అంటే అలా ఉండిపోతే ఇంక్రీజింగ్ అవుతుంది. దీన్ని ఏమంటే అసెండింగ్ ఆర్డర్. తర్వాత అసలు ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏదో ఉంటాయి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ ఉంటాయి. అండ్ ఉండిపోతే పెరుగుతుంది. సో -1 కంటే -3 బిగ్, -3 కంటే +5. నెక్స్ట్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అదే డిక్రీజింగ్ ఆర్డర్ అవుతాయి. అంటే ముందు బిగ్ నెంబర్ రాసుకోవాలి, ముందుకు డిక్రీజ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఏమైనా మనం సింపుల్గా ఏంటంటే అసెండింగ్ ఆర్డర్ నెంబర్స్ ఇస్తే డిసెండింగ్ ఆర్డర్ వస్తుంది. ఇక్కడ 5 ఉంది కదా, ఆ 5 ముందు రాస్తుంది.
ఓకే నెక్స్ట్ తర్వాత -3 తర్వాత మైనస్ అది చూడండి ఈ రివర్స్ చేసుకోవడమే ఈ 5 ముందు తర్వాత -3 రివర్స్ ఈ సింబల్స్ కూడా రివర్స్ చేసుకోవాలి చూడండి 5 కంటే తగ్గింది -3 కంటే ఇంకా తగ్గింది విడిపోతే తగ్గిపోతుంది ఇంక్రీజింగ్ గా ఓకే ట్రూ ఆర్ ఫాల్స్ చేయండి 4th రోమలోనేమో నెంబర్ లైన్స్ చెప్పుకుని ఉందా అలా చేయండి క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 5 the temperature records in similar -4 degrees centigrade temperature in similar temperature in similar equal to -4 degrees centigrade temperature in Kufri temperature in Kufri -6 degrees centigrade and same day which place is colder than that time why ఇందులో ఏ ప్లేస్ కూల్ గా ఉంటుందో ఇచ్చిన అడిగాడు ఏ ప్లేస్ కూల్ గా ఉంటే తక్కువ టెంపరేచర్ ఉంటే కూల్ గా ఉంటుంది ఇందులో తక్కువ టెంపరేచర్ ఏంటి ఈ చెప్పాను కదా 2 మైనస్ ఉన్నప్పుడు బిగ్ నెంబర్ స్మాల్ నెంబర్ అయిపోతే స్మాల్ నెంబర్ బిగ్ నెంబర్ ఇప్పుడు తక్కువ కావాలంటే -4 కంటే -6 అవ్వాలి అదే 4 కంటే 6 బిగ్ కానీ మైనస్ ఉంటాం కాబట్టి బిగ్ నెంబర్ ఏమైంది స్మాల్ నెంబర్ అయిపోయింది అంటే ఇప్పుడు ఏది తక్కువ ఉంటుంది -6 తక్కువ అంటే -6 degrees is less than -4 degrees -6 తక్కువ లేదా ఇది స్మాల్ -6 స్మాల్ ఇది మైనస్ ఉంటాయి కాబట్టి -6 degrees less than -4 degrees -6 అంటే ఏంటి కుఫ్రీ అంటే కుఫ్రీలో కూల్గా ఉంటుంది ఓకే Kufri is colder. Kufri is colder than similar. అంటే కుఫ్రీ టెంపరేచర్ తక్కువ కాబట్టి అది కూల్గా ఉంటుంది కుఫ్రీ is colder than similar. ఓకే నెక్స్ట్ చూడండి పేజ్ నెంబర్ 53 exercise 4.3 page number 53 exercise 4.3 first page add the following integers using number line ఉపయోగించి యాడ్ చేయండి తెలిసి 7 plus -6 ఓకే 7 plus -6 నెంబర్ చేసుకోండి 1 2 3 4 5 6 7 అలా వేసుకోండి 8 9 10 అలా వేసుకోండి ఫస్ట్ నెంబర్ 7 అంటే +1 అండి ప్లస్ ఉంటే 0 నుంచి రైట్కి వెళ్ళాలి ప్లస్ ఉంటే నేను రైట్ సైడ్ పెట్టుకోవాలి +7 +7 ప్లస్ ఉంటే రైట్కి వెళ్ళాలి మైనస్ ఉంటే బ్యాక్ రావాలి ప్లస్ ఉంటే ఫార్వర్డ్ ముందుకి మైనస్ ఉంటే బ్యాక్ రావాలి 7 అంటే ప్లస్ నెంబర్ కాబట్టి ముందుకు వెళ్ళాలి తర్వాత -6 అన్నాడు అక్కడి నుంచి 6 అంటే బ్యాక్కి రమ్మని ఎన్ని నెంబర్స్ బ్యాక్ రావాలి మైనస్ అంటే బ్యాక్కి రమ్మని ప్లస్ అంటే ముందుకు వెళ్ళమని మైనస్ అంటే బ్యాక్ రమ్మని -6 ఉంది మైనస్ అంటే బ్యాక్ రమ్మని ఎన్ని నెంబర్స్ బ్యాక్ వెళ్ళాలి 6 నెంబర్స్ బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ రండి 1 2 3 4 5 6 ఇలా వచ్చి ఎక్కడ అవుతుంది ఇక్కడ ఓకే 1 2 3 4 5 6 ట్రాక్ 1 దగ్గర ఆగిందో ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఈక్వల్ టు 1 ట్రాన్స్ఫర్ అవుతుంది
చాలా సింపుల్ ఏమీ లేదు. ఫస్ట్ ప్లస్ అన్నాడు ఇలా ఫ్రంట్ వెళ్ళిపోవాలి 7 నెంబర్స్. తర్వాత -6 అన్నాడు, మైనస్కి బ్యాక్ నెంబర్ 6 నెంబర్స్ బ్యాక్ నుంచి 1 దగ్గర ఆగుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, సెకండ్ చూడండి. -8 -2 మైనస్ నెంబర్ ఎక్కువ సైడ్ కాబట్టి మైనస్ -0 -1 -2 -2 -1 -6 -7 -8 ప్లస్ మనకు తెలిసిపోతుంది ప్రాబ్లం -8 ప్లస్ -2 ఇది కొంచెం అంటే మనకి ఇందు మైనస్ ఎక్కువ ఉన్నాయి కదా, జనరల్గా ఆలోచించండి. -8 ప్లస్ మైనస్ -2 -8 -2 ఎంత అవుతుంది? -10 అవుతుంది. అంటే ఆన్సర్ -10 వస్తుంది మనకి. అంటే మైనస్ నెంబర్ ఎక్కువ వేసుకోండి, ప్లస్ నెంబర్స్ తీసుకోవడం పర్లేదు మనకి. అంటే జనరల్ ఆలోచన -8 ప్లస్ మైనస్ -8 -2 -10 అంటే -10 వేసుకోండి. ఫస్ట్ నెంబర్ -8 0 నుంచి స్టార్ట్ చేసి -8 ఏం చెప్పాను? బ్యాక్ వెళ్ళండి. అంటే చెప్పాను బ్యాక్ వెళ్ళండి. అంటే ఏమో ఆ బ్యాక్ తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ మైనస్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. ఎన్ని నెంబర్స్ బ్యాక్ వెళ్ళాలి? 2 నెంబర్స్ బ్యాక్ వెళ్ళాలి. 1 2 ఇది ఆన్సర్. అంటే మనకు -10 రాగిన ఆన్సర్ అవుతుంది -8 ప్లస్ -2 -10 అవుతుంది. సో ఫస్ట్ -8 అన్నమాట. మైనస్ అంటే ఇలా బ్యాక్ రావాలి, 0 నుంచి బ్యాక్ రావాలి. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ మళ్ళీ బ్యాక్ రావాలి, 2 నెంబర్స్ బ్యాక్ 1 2 1 2 ఇది ఆన్సర్ -10. ఓకే ఓకే, థ్యాంక్ యూ.